పిట్లం. ఇది సిద్ధుల గుట్ట, నవనాథుల సిద్ధుల గుట్ట అంటారు దాన్ని. అక్కడ సిద్ధేశ్వర స్వామిని పూజించేది, అదొక చరిత్ర ఉన్నది. అయితే మరి నేను పిట్లంకు పోవాలంటే ఎట్లా పోవాలి? పిట్లం ఊరుంది. అక్కడికి వెళ్తే అడిగితే ఒక ఆయనే సిద్ధులు అని ఉన్నాడు. ఆయన ఆటోమొబైల్ షాప్ పెట్టిండు. అక్కడికి వెళ్ళాను. ఏమండి, మీరు ఆ పిట్లం గురించి మీ దగ్గరికి రమ్మని ఒక ఆయన చెప్పాడు, నేను వచ్చాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. నేను గ్రంథం రాయాలండి, అందుకొరకు వచ్చిన నేను. నాకు ఫోటోలు తీసుకోవాలి, ఎట్లా పోవాలంటే, అయ్యో మరి ఒక్కరే వచ్చింది సార్, అక్కడ ఒక్కరి పోయటానికి వీల్లేదు అన్నాడు. అదేమిటి అన్నావు? నేను పోతా అన్నా. లేదు పోలేవు నువ్వు అన్నాడు. మరి ఎట్లా అన్న? నేను పంపిస్తూ ఉండు అన్నాడు. ఒక గంట సేపు కూర్చోబెట్టిండు, ఎవరినో పిలిచిండు. పుండరి అనే వ్యక్తిని, భక్తుని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఒక ఆయన సాయిలు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అక్కడ మధ్యాహ్నం వచ్చి ఉంటాంటారు, ఎవరైనా భక్తులు వస్తాంటారంటే ఉంటారు. ఆయన అన్ని వదులుకున్నాడు. ఆయనకు దత్తుని యొక్క అనుగ్రహం ఉంది. అక్కడ అన్ని పాములు ఉంటాయి. ఆయన చెప్పాడు, ఒక పెద్ద పులి కూడా ఒకసారి కనిపించిందండి అన్నాడు. ఒక్కసారి కనిపించింది అన్నాడు. నాకు శబ్దాలు వినపడుతుంటుంది, భజన చేసినట్టు వినపడుతుంటుంది అప్పుడప్పుడు అన్నాడు. ఓహో, ఇది మంచి దివ్యక్షేత్రం. ఈయనకు ఫోన్ చేసిండు. నన్ను 6 కిలోమీటర్స్ ఉన్నది పిట్లం నుంచి బాన్సువాడ పోయే రూట్లో ఒక 6 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఉన్నది. అక్కడి నుంచి కృష్ణాపూర్ వస్తుంది. ఆ కృష్ణాపూర్ నుంచి 1 కిలోమీటర్ పోవాలి. కిలోమీటర్ మీద బండి అక్కడ పెట్టాలి. ఒక 2 ఫర్లాంగులు పైకి ఎక్కాలి. అక్కడ ఉన్నది. నేను చూసిన మరి సిద్ధుని యొక్క లింగాలు ఏవన్నా, సిద్ధేశ్వర స్వామి ఏంటంటే ఆ సొరికలకు పోతా వచ్చిందే పోయడానికి నీకు. అయ్యో మరి నడవండి, మరి నువ్వు ముందు నడువు, నేను నడుతాను. నాకు కూడా కొంచెం భయం ఉంటుంది, కొత్త ప్రదేశం కదా. నడవండి అన్న. నడుస్తున్నా. అరే ఇక్కడ కింద ఏదో ఉన్నదే, నువ్వు నడుస్తున్నావు, ఇదేదో మెసులుతాంది ఏమిటి అన్న. అంటే అది గబ్బిలాలు ఉన్నాయి సార్, తొక్కకండి మీరను. నేను తొక్కకండి మరి చెప్తలేవు నాకు నువ్వు అన్న. పైన కూడా ఉంటే ఏమనకు అన్నాడు. పైకి చూసేవారు మొత్తం గబ్బిలాలే. భయం వేసింది, కానీ ఏమనే అన్నాడు. వెళ్ళిన ఆ యొక్క పురాతనమైనటువంటి ఒక సిద్ధేశ్వర లింగాలను ముట్టుకున్న, మనదో చిన్న లింగం పెట్టిండు. టచ్ చేయడం, ఎక్కడి పోయినా కూడా లింగాలను, విగ్రహాలను స్పర్శించడం. సమాధి మందిరాలను మాత్రం నా తలను దాని మీద ఇట్లా పెట్టడమే, 2 నిమిషాలు పెట్టడమే. సమాధి మందిరాలంటే మహా ఇష్టం నాకు. కూర్చోవడం, వాటిని స్పర్శించడం, అక్కడ ఫోటో దిగడం, అవి చేయడం నాకు ఒక ఆనందాన్ని కలిగించింది. చాలామందిని చూసినా నేను అట్లా 100 పైగా అయినాయి సమాధులు. అది చూసుకున్నాం. వచ్చిన ఇక మరి దత్తాత్రేయుడు ఎక్కడ ఉండవు గుహలో అన్న. పక్కన దత్తాత్రేయుని గుహ ఉన్నది. అందులో ఉండే ఈ నవనాథులు మొక్కుతా ఉండరట. అక్కడ ఈ నవనాథుల విగ్రహాలు లేవు, కానీ అక్కడ తపస్సు చేసిండట. ఈ సిద్ధేశ్వర స్వామిని నవనాథులు ప్రార్థన చేసిళ్ళు. స్వామి దత్తాత్రేయుని, మా గురువుగారిని మాకు చూపించండి, దర్శింపజేయండి అని చెప్పి అప్పుడు ఆయన అక్కడ దర్శనం ఇచ్చాడు. పాత విగ్రహం ఒకటి ఉన్నది, ఎవరు పెట్టిల్లంటే అది ఎవరు పెట్టినో తెలియదు. కొత్త విగ్రహం ఒకరు పెట్టారు. నా వెంబడి వెంకటేష్ అని ఇబ్రహీంపేట నుంచి ఒక భక్తుడు, ఆయన గుడి నిర్మాత కూడా, పూజాధికారి కూడా. అతను నన్ను తీసుకెళ్లాడు. అతను, నేను, పుండరి, సాయిలు కూర్చున్నాం. కొద్దిసేపు నామస్మరణ చేసినాం. అది చూసిన తర్వాత దత్తాత్రేయుడు, స్వామి ఆహాహా, ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది స్వామి, ఈ గుహలో కూర్చున్నా, ఎంత ఆనందం నాకు, నా జీవితం చాలు అనుకున్నా. చూసిన అక్కడ రూమ్ కూడా ఉంది, కానీ ఆయన అప్పుడప్పుడు ఉంటారట, మరి ఎవరు ఉండరు అని చెప్పిండు. ఆయనకేదో పాపం మనకు జీవనోపాధికి ఏదో 50-100 అట్లా ఇవ్వాలి. నేను కూడా ఇచ్చిన. అట్లా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి, చూడండి, వారికి ఏదో అట్లా ఇస్తే సంతోషపడతాడు, చూపిస్తాడు. ఆయన అక్కడనే ఉంటున్నాడు, ఎందుకంటే అది అడవి, అది అందు గురించి.